నమస్తే మేడం, మీ పేరండి? మానస. మానస గారు ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. మేడం ఎక్కడ ఉంటారండి మీరు? పట్టమట హై స్కూల్ రోడ్. మేడం, రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరి భవిష్యత్తు కానీ ఇది కానీ బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకో కూడా చెప్తాను. ఒకటి, అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లల్ని చదివిస్తానని చెప్పి ఒక పిల్లాడికి ఇచ్చి దాంట్లో కూడా కటింగ్ ఇచ్చారు. 13. ఆ 13లో కూడా కొంతమందికి 9 ఇచ్చారు. అదొక రీజను. అమ్మఒడి సరే, బాబు గారు ఉన్నప్పుడు మద్యపానం నిషేధం అని చెప్పి నేను చేస్తాను, బాబుగారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, నేను ప్రభుత్వం హయాంలోకి రాగానే మద్యపానం నిషేధం అని చెప్పి అన్నాడు. మద్యపానం నిషేధం ఎక్కడుంది? మార్నింగ్ పనికి వెళ్ళి వచ్చే వాళ్ళు సాయంకాలం 6 అవ్వగానే 9 వరకు కాదు 10 వరకు బార్ల దగ్గర లైన్లు కట్టి నుంచుంటారు. మద్యపానం నిషేధం ఎక్కడుంది? దానికి తోడు ఈయన 175 భూము అన్ని బ్రాండ్లు ఈయనయే. దానికి తోడు పోలీసులు కాపలాలు మళ్ళీ కరోనా టైంలో కూడా. మేడం, మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారండి? గద్దె గారండి. అవినాష్ గారు అని అంటారు. అవినాష్ గారు ఏం చేశారు? అక్కడ రిటైనింగ్ వాల్ అన్నారు, దానికోసం 300 ఇళ్ళు తొలగించారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 300 ఇళ్ళు తొలగించారు. అదే గద్దె గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా హాఫ్ ఆఫ్ ది రిటైనింగ్ వాల్ పూర్తి చేశారు. అప్పుడు మరి తొలగించలేదుగా. అదే రిటైనింగ్ వాల్ ఇల్లు పూర్తి చేసుకుని రావచ్చుగా. అవసరం ఏముంది? 300 ఇళ్ళు తొలగించాల్సిన అవసరం ఏముంది? అదొకటి. ఇప్పుడు ఎలక్షన్ హయాం వచ్చేసింది కాబట్టి అందరూ తిరుగుతారు, అందరూ ప్రచారం చేస్తారు. మరి అందరికీ సెక్యూరిటీ పర్పస్గా ఫోటోలు తీసుకునే విధంగా అందరికీ ఉండాలి కదా. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏమిస్తున్నారు మీరు సర్వే చేయండి. వీళ్ళు తొత్తులు అయిపోయారు. సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నా రాష్ట్రం బాగుంటుంది. అవునండి. అదొకటి. మళ్ళీ అమరావతి అని చెప్పి 3 రాజధానులు ఉన్న అమరావతిని తీసేశాడు. 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని పూర్తి అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడిని తీసుకుని మీ స్టేట్ క్యాపిటల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మీ క్యాపిటల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? తెలంగాణ నుంచి కట్టుబట్టలతో వచ్చేసారు. ఆ రోజులో శాలరీలు లేకపోయినా బాబుగారు ఉన్నారు, మాకు బాబుగారు ఉన్నారని గుండెల మీద చేసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదే ఎంప్లాయీస్ మళ్ళీ ఇప్పుడు కళ్ళు తెరుచుకుని మళ్ళీ బాబుగారే కావాలని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, మీ పేరండి? రాఘవులు గారు ఏం చేస్తుంటారు సార్? ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే జనాలకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మాకొద్దు బాబు, అవన్నీ నాకొద్దు. మేము ఎందుకంటే లారీ మీద బతికోవడం. ఆ పార్టీ ఈ పార్టీ అని పోతే మాకే బొక్క. ఎందుకు వచ్చిన ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి అయితే పరిపాలన ఎలా ఉంది మీ లారీ డ్రైవర్లకు? కానీ వాళ్ళే అంతా చెప్పుకున్నా కూడా కడుపు ఇదైద్ది. సార్, మీరు మామూలుగా పని చేసుకునే వాళ్ళు, మీకు అన్ని అందుబాటులోకి వచ్చినాయి సార్? అన్నీ అందినాయి మీకు? ఎలా ఉంది ఇప్పుడు మీ నియోజకవర్గంలో? గద్దె రామ్మోహన్ గారు, దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారి పనితీరు ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు? అవన్నీ ఎందుకండి, మీరు చేసేవాళ్ళని ఇది తెచ్చుకుంటాం కానీ ఆన్లైన్లో మేము అనుకోకూడదుగా. తప్పది. ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుందంటే రూపాయి, నీకు రూపాయి అయితే నువ్వు ఇటు ఊగుతావు, నా రూపాయి అయితే అటు ఊగుతావు. అది అట్ట ఉంది. ఇప్పుడు మీరు లారీ డ్రైవర్ అంటున్నారు, పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి ఐడియా ఉంది కదా? మీరు రాష్ట్రాలను తిరుగుతారు. డీజిల్ అంటే అది పైనుంచి వచ్చేది మా డిపోకి, అది ఎవరికి చెప్పలేము. ఒక రోజు పెరగచ్చు, ఒక రోజు తగ్గొచ్చు, అంతేగాని ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే నేను అన్నది పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఇప్పుడు తమిళనాడు ఉంది తక్కువే, కర్ణాటక ఉంది తక్కువే, ఇటు ఒరిస్సా బెంగాల్ ఉంది తక్కువ రేట్లే. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అయినా మరి అన్ని చోట్ల ఒకలాగా ఉండాలిగా. మన ఆంధ్రాలో ఎక్కువ ఉంది మీ కాదుగా. ఇప్పుడు మన రాష్ట్రానికి డబ్బు లేదుగా. ఇప్పుడు చెత్తకు పొడిని వేసాడు, కట్టగా తప్పదు. రేపు దానికి కూడా వస్తాడు, నీ దానికి పైదానికి కూడా వస్తాడు. దాని గురించి అట్లా. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు నువ్వు ఇలా మంచి చేసావంటే నేను మంచి చేసుకుంటా, అంతేగాని ఆయన ఎగుతాడు మనకి ఎందుకు వచ్చిన వాళ్ళ
ప్రభుత్వం మటుకు మా సంబంధం లేండి. యాడ ఇదంటే ఆడే అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సార్, 90% అమలు చేసిన పథకాలన్నీ అందుతున్నాయి అంటున్నారు. ఎవరి అండి అవి నాకు అర్థం కాదు. ఎవరి అవి మా సొమ్ము తీసుకుని మళ్ళీ ఆ నూనె మీద, బియ్యం మీద, ఇదిగో చెత్త మీద, ఇదిగో ఇంటి మీద పన్ను మీద, వాళ్ళ మీద వేస్తున్నాడు. ఇంక ఏంది దాన్ని కట్టేది? ఇంట్లో సొమ్ము ఏం కట్టంగా మేము. ఇప్పుడు 4 ఏళ్ళు చేస్తున్నా, మా వాంట తెచ్చి కట్టబడితే ఇస్తాడు. నష్టం వచ్చింది అనుకో నేనుగా, నా వాంటకి నేను కదా. అది సో అయితే మీ దగ్గర తీసుకుని మీకే పెడుతున్నాడు కానీ చేసేదేం లేదా? అబ్బే ఇంత మటుకి ఆయన చెప్పిన కానించి ఇంతమంది ఆయన మొఖమే నేను చూడాల. చంద్రబాబు నాయుడు మొఖం చూసా, ఇంటిరామ మొఖం చూసా, అంతకుముందు వయసు ఆయన నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన ఇంకొకటి ఉన్నాడు ఎక్కడ చూసా, కిరణ్ కుమార్ ఆయన చూసా, కోన చెట్టు గారిని చూశాను. ఆయన తమిళనాడు చేస్తున్నాడు ఆయన చెట్టు గారు. సార్ మీరు లారీ డ్రైవర్ అంటున్నారు, చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయి సార్? చెప్పుకుంటే ఇదిగో నా భర్తలు అంటుంది, ఏడ పోయినా సరే తిడతామే. ఎందుకు వచ్చుకోవాలండి? అది నేషనల్ హైవే ఉండదు సార్, అవి ఇంటర్ వాళ్ళు ఎవరో నేషనల్ హైవే వాళ్ళకి సంబంధించింది. మేము తోలుగిరి కడుతున్నాం, ఇది కడుతున్నాం, ట్యాక్సీ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఈ వచ్చేది బ్రాండ్ మహానుభావుడు ఎప్పుడు చచ్చిపోతాో మాకే తెలియదు. ఎందుకంటే కష్టపడుతున్నాం కాబట్టి కక్కుర్తి పడుతున్నాం. అది పిచ్చితో బొచ్చుతో త్రావ సంగతి. అంతకుముందు ఉన్నప్పుడు వేరే మందులు ఉన్నాయి, తాగినా ఏమయ్యేది. ఇది ఆడికి వచ్చి ఇప్పుడు ఎందుకు అబద్ధం పాటేసా, ఎందుకు స్పిరిట్ ఎక్కువ. దాన్ని కలిసేది మన ముక్కసెల కండ తౌడు ఒకటి పిండి చేస్తారు, అది కాకపోతే ఈ బ్రాండ్ మట్టికి అయిందే జగన్ గారిదే. వీటి వల్ల ఆరోగ్యాలు బాగా పాడవుతున్నాయి వీటి వల్ల అంటున్నారు. అది ఎంతవరకు వస్తుంది? ఆరోగ్యం అంటే అది మన చేతకంతనం అనుకోవటం. ఇప్పుడు వాళ్ళు మందు రిలీజ్ అయిపోయి అనుకో, మేము తాగంగా, మీ కాడ సంపాదన మేము పెట్టుకోగా, ఎందుకోసం మీకు కావాలా? ఏందో వెళ్తున్నావు కూలినాడో ఆయన ఎక్కడికి కాంచి మట్టికి లారీ వీళ్ళు పోయింది, ముఠా కూలి పోయింది బాబు. అసలు రైతే లేని మనం ఏడన్నాం. విజయవాడ ఆటో నగర్ అంటేనే లారీ ఫీల్డ్కి అసలు ఫేమస్ రాష్ట్రం అంతటా. ఎలా ఉంది సార్ అసలు ఆటో నగర్ పరిస్థితి? అన్నారా పాపం అంటాను కదా, మెకానిక్ అనేవాడు వేస్ట్. ఇప్పుడు రాట్లా. ఇప్పుడు నీకు రూపాయి, నువ్వు వచ్చావు అనుకు రూపాయి అయిపోతే వేస్ట్. ఉంటేనే నీకు రూపాయి, లేకపోతే మేము చక్కగా కొట్టుకుంటాం. బతికోలు బతుకుతున్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద మొదలు ఉన్నారు. అంటే ఇదివరకే ఆటో నగర్ అంటే ఈ లారీలు ఎక్కడి నుంచో బాడీలు కట్టించుకోవడానికి రావడం, కిరాయిలు ఉన్నాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీలకి ఇక్కడ అసలు రైతులు ఎందుకు కిరాయి ఆడనండి? అసలు ఆ రైతు ఆడున్నాడు, ఇక మాట్లాడితే ఆ స్వభావంలో ఒకటి వేస్తారు. ఎందుకంటే ఎవడో డబ్బులు ఆ రైతు చేస్తాడు. ఎందుకు వచ్చింది కనండి? ఆ రైతు అనేవాడు రేపు రైతు శుభ్రంగా ఉంటే లారీ కాదు కదా, వాహనం ఏదైనా సరే శుభ్రంగా బాగుంటుంది. ఇది మట్టి నాకు. సో ఈ ప్రభుత్వం అయితే రైతు పరిస్థితి కూడా ఏం బాగాలేదు. అబ్బా ఏమండి, అమ్మ పథకం, బాబు పథకం ఇవన్నీ ఎందుకండి? తప్పు అది. ఎందుకంటే ఆయన పెట్టిన ఇది వేస్ట్, అబద్ధం ఎందుకు? ఆయన ఎందుకంటే ఆయన సొమ్ము ఇంతమంది రూపాయలు తినలా, కష్టపడుతున్నా నూనె. అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంత కరువులో ఉన్నా కూడా రూపాయి పెంచలే. మరి 250 రూపాయలు ఇప్పుడు చూసావు. చెత్త పన్ను చూసావా?